డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ విజేఐఎం రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. రామకృష్ణ గారు, మరొక ఇష్యూ ఆల్రెడీ చూస్తున్నాం మనము. గతంలో మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, టీచర్ స్టూడెంట్ బాండింగ్ ఎలా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, లక్షలు పోసి చదువుకుంటున్నారా అనే దాన్ని కూడా మనం ఒక టాపిక్ చేసాం ప్రీవియస్. సో ఇష్యూ ఏంటంటే సార్, సెకండ్ క్లాస్ చదివే ఒక స్టూడెంట్ని విసిగిస్తున్నాడని చెప్పి టీచర్ కొట్టడం జరిగింది. మరి పేరెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, విద్యార్థి సంఘాలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అసలు? విసుగు రావడం ఏంటి? సెకండ్ క్లాస్ స్టూడెంట్ అంటే చిన్నపిల్లలు, వాళ్ళు ఖచ్చితంగా విసిగిస్తారు. ఇంట్లో తల్లి, స్కూల్కి వచ్చాక గురువు. మరి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు? మరి 1 month నుంచి కూడా ట్రీట్మెంట్లోనే ఉంది ఆ స్టూడెంట్. కళ్ళల్లో పొడవడం కానీ, ప్లాస్టర్ వేయడం కానీ, ఇవన్నీ చూస్తున్నాం మనం. సీసీ ఫుటేజ్లో కూడా క్లియర్గానే ఉంది. ఒక్కసారి మీరేం చెప్తారు దీని మీద? అంటే మనం ఈ ఒక్క సంఘటన కానీ, 1-2 సంఘటనలు కానీ చూస్తే మనకు వెంటనే చిన్నపిల్లలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి చాలా ఇమోషనల్ అవ్వడం అనేది చాలా సర్వసాధారణం. ఎందుకయ్యా అంటే అనిపిస్తుంది, అరే అది ఎలా చేసేసారు, అలా అంత క్రూరంగా ఎలా ఉండగలరు అని. అంటే దాన్ని నేను సమర్థించట్లేదు. బై ద వే, నేను అనే పాయింట్ ఏంటంటే, ఇది ఒక సిస్టమేటిక్ ఇష్యూ. ఓకే, ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారంటే, ఆ పిల్లలు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఏమైనా బిహేవియరల్ ఇష్యూస్ ఉంటే తల్లిదండ్రులు కూడా చూసుకుంటూ ఉండాలి. లేదు ఏదైనా ఇష్యూ స్కూల్లో వాళ్ళు ఏమైనా ఎదుర్కొంటే ఇంట్లో చెప్పగలిగి ఉండాలి. ఆ రకమైన వాతావరణం కూడా కల్పించి ఉండాలి. ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండోది, ఒకప్పుడులాగా గురు శిష్యుల సంబంధం ఇలాంటి విషయాలు మనం మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇంట్లో 2 పిల్లల్ని భరించలేక వాళ్ళని 3 ఏళ్ల దగ్గర నుంచి ట్యూషన్లకు పంపించేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది 30 మంది 40 మంది పిల్లల్ని వీళ్ళు అస్సలు ఏ మాట అనకుండా, చెయ్యి ఎత్తకుండా చక్కగా వాళ్ళకి విద్య నేర్పించేయాలంటే ఏమైనా సాధ్యమైన పనేనా ఆలోచించాలి. అలా అని వాళ్ళని కొట్టమనో, కొయ్యమనో, ఇంకేమైనా చేయమని, క్రూరంగా ఉండమని అసలు కాదు. నేను అనేది అసలు జనరల్గా ఒక ప్రశ్న. ఒకటి. రెండోది, పిల్లలు ఇది అల్లరి చేయడం అనేది సర్వసాధారణం. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, మన సిస్టమ్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఆ స్ట్రక్చర్ ఎలా ఉందంటే, ఇది కంప్లీట్లీ 1 way ఉంది. ఎప్పుడైతే అది 2 way అవుతుందో, అంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, చదువుకుంటున్నారా అనే పాయింట్. ఇక్కడ మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, మీరు హయ్యర్ లెవెల్ స్కూల్స్ తీసుకున్నారంటే, పెద్ద పెద్ద స్కూల్స్ ఏవైతే ఉంటాయో, అనిపిస్తుంది మనకు దూరం నుంచి చూసి, అమ్మా ఇదేంటి 2 లక్షల 3 లక్షల ఏం చేస్తారు, అంత ఇదే ఉంది. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఎందుకు చెప్తున్నాను అయ్యా అంటే, ఇది అన్ని చోట్ల చెయ్యట్లేదు, చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఒక స్కూల్ ఉంది, ఇలాగే ఆ స్కూల్లో బుక్స్ ఉండవు. అట్లీస్ట్ 3rd standard దాకా నోట్ బుక్స్ తప్ప టెక్స్ట్ బుక్స్ లాంటివే ఉండవు. 3rd standard వరకు బుక్స్ ఉండవు. వాళ్ళకి నోట్స్లు చెప్పరు, రాయాల్సిన అవసరం ఉండదు. కానీ వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు, వాళ్ళు చాలా స్టోరీ ఇవి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి డిఫరెంట్ పద్ధతిలో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అలాంటి స్కూల్లో కూడా జాయిన్ చేస్తారా సార్? అలాంటివి ఉన్నాయి, అందుకని చెప్తున్నా. నేను స్పెసిఫిక్గా ఇది ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తా. అయితే ఒక స్టూడెంట్ తాలూకా తల్లిదండ్రుల్ని పిలిపించారు పేరెంట్ టీచర్ మీటింగ్కి. పిలిపించి, మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయా అడిగారు. వాళ్ళు షాక్. మా అమ్మాయి చెప్పిందా? మీ అమ్మాయి మాట్లాడలేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయా చెప్పండి. ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి ఆమె, అంతకుముందు డ్రాయింగ్ చాలా బాగా చేసేది, లాస్ట్ 2 months నుంచి ఆమె డ్రాయింగ్ ప్యాటర్న్ కంప్లీట్గా పాడైపోయింది. ఆమె వేసే డ్రాయింగ్స్ కానీ, ఆమె వేసే ఇవి కానీ చాలా తేడాగా ఉన్నాయి. ఓకే, ఏదో డిస్టర్బ్ అయింది పిల్లల్ని అడగకూడదు. ఇంతకుముందు గుర్తుందో లేదో, ఒకసారి మనం అనుకున్నాం, పిల్లల్ని ఏం చేయాలని అడగకూడదు, వాళ్ళని గమనించాలని. ఇలాగే వీళ్ళు గమనించారు. ఇలాగే గమనించి వాళ్ళు దాన్ని ఏమంటారు, వాళ్ళ ప్రవర్తనని ఎలా మార్చాలి, అలాగే ఇంటి దగ్గర కూడా ఎలా మార్చాలి అనే విషయాన్ని డిస్కస్ చేశారు అంత ఓపెన్గా. ఇలా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే, పిల్లలు ఆ టైంలో చాలా నేర్చుకుంటారు. మనం వాటిని లిమిట్ చేసేస్తున్నాము, ఒక రూమ్లో బంధించేస్తున్నాము.
ఓకే, రెండో వైపు కమ్యూనికేషన్ అనేది వాళ్ళని కంప్లీట్గా కట్ చేసేస్తున్నాము. చేసేసి ఇప్పుడు సరే అక్కడ అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా మనం వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ ఇస్తున్నామా, లేదు మళ్ళీ ట్యూషన్కి పంపించేస్తాం, అమ్మో లేకపోతే కాంపిటీషన్ తట్టుకోలేరు. అది లేదు అంటే చేతిలో ఒక మొబైల్ ఒక టీవీ వెళ్ళిపోతుంది. సో ఏమవుతుంది అక్కడ, ఆ వన్ వే అనేది కంటిన్యూ అయినప్పుడు వచ్చే ఇష్యూస్ ఇవే. అందరు పిల్లలు అలా ఉండాలని లేదు కదా, ఉంటారు చాలా క్రాంకీగా కొంతమంది. అటెన్షన్ కావాల్సి రావడం కోసం కూడా అల్లరి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు పిల్లలు, వాళ్ళకి అది కావాలి, అర్థమైందండి. కాబట్టి పిల్లల్ని ఇలా టీచర్లు చేసేసారంటే మనం అది వెంటనే మనం అయ్యో తప్పు ఇలా చేయకూడదు, అయ్యో పిల్లడు అన్నది కరెక్ట్, అది మంచిది, ఏం చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఒక స్ట్రక్చరల్గా ఆలోచిస్తే వచ్చే ఇష్యూ ఏంటంటే ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ సో హారిబుల్ దట్ ఈ సో కాల్డ్ ఫ్యాక్టరీ టైప్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏమొస్తుందంటే సేమ్ మెథడాలజీస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అది ఇప్పుడు స్లో లెర్నర్స్ ఉన్నారా, ఒక క్రియేటివ్ లెర్నర్స్ ఉన్నారా, ఏమి ఉండవు మనకి. అండ్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇండిపెండెన్స్కి ముందు స్కూల్స్ అంటే ఈ భారతీయ విధానంలో నడిపించిన స్కూల్స్ గురించి చాలా స్టడీ చేస్తే మీకు తెలుస్తూ ఏంటంటే అక్కడ స్కూల్స్లో డిబేట్స్, గార్డెనింగ్, కార్పెంటరీ అన్నీ ఉండేవి. మరి అన్నీ అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎందుకు చేయట్లేదంటే మనకి అసహనం, భయం. సో వీటన్నిటినీ మేళవించి వీటిని క్యాష్ చేసుకోవడానికి సర్టన్ వీళ్ళు ఉన్నారు. లేదు వాళ్ళ సిస్టమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు నచ్చే కదా జాయిన్ చేస్తున్నారు, వాళ్ళు ఏం బలవంతంగా జాయిన్ చేయట్లేదు. చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా ఏమని అంటే మేము ఏడాదికి లక్షలు కడుతున్నాం ఫీజులు ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. అదే వచ్చిన చిక్కు, నేను డబ్బులు కట్టేసాను కాబట్టి చేతులు కడేసుకున్నానంటే కష్టం. అది అలా అయిపోయే బాధ్యత కాదు. కేవలం మీరు కొంత సమయానికి వాళ్ళకి ఏదో విద్య లేకపోతే విజ్ఞానం ఏదైనా ఇవ్వడానికని ఆ ప్లేస్కి పంపిస్తున్నారు. సంస్కారాలన్నీ మన ఇంటి నుంచే వస్తాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒకసారి పునరాలోకనం చేసుకోవాలి. ఏంటిది, ఇది మనం కరెక్ట్గానే చేస్తున్నామా, ఇంకేమైనా మనం బెటర్గా ఇవ్వగలమా అనేది కొంచెం ఆలోచిస్తే ఏమవుతుందంటే కొంత టైం స్పెండ్ చేయండి, కొంత వాళ్ళకి 2-way కాన్వర్సేషన్ అనేది ఛాన్స్ ఇవ్వండి, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. ఇస్తే వాళ్ళు స్కూల్లో బిహేవ్ చేసే విధానం కూడా మారిపోతుంది. ఇంకొక విషయం సార్, గతంలో మనం చూసాం స్కూల్లో టీచర్స్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటున్నారు. మీరు అన్నట్టుగానే అప్పట్లో టీచర్స్ కి చాలా ఓపిక, సహనము, తల్లిలాగా పిల్లల్ని ఆడించడం. వాళ్ళు అదే మనం ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళే కదండి, వాళ్ళు కూడా టీచర్స్ అంటే ఎక్కడ పైనుంచి దిగి రాలేదు కదా. అయితే ఇంతకు ముందు టీచర్ అంటే ఒక భయం ఉండేది. అందువల్ల వాళ్ళు అలా చేస్తే ఇలా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వగలిగేవాళ్ళు. ఇప్పుడు మన న్యూస్లో, టీవీల్లో లేకపోతే సినిమాల్లో వాళ్ళని ఒక జోకర్లుగా చూపిస్తున్నారు. వాళ్ళకి అసలు వాల్యూ ఇవ్వాలని చెప్పి ఎవరు పట్టించుకోవట్లేదు. అలా అక్కడ ఉన్నప్పుడు పిల్లలకి, చిన్న పిల్లలకి అన్నీ ఏం తెలుస్తాయంటే, ఒక జోక్ వేసారు టీచర్ మీద అంటే వీళ్ళు వెళ్ళి జోక్ వేసేస్తారు. పాపం తెలీదు, చేయకూడదన్న విషయం వాళ్ళకి తెలియదు. అది వచ్చిన సమస్య. లేదంటే వీళ్ళు ఎంతోమంది డెడికేటెడ్, ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నానండి, ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్స్కి ఉన్నంత ఓపిక, అసహనం నేను ఎవరి దగ్గర చూడలేదండి. చాలా ఓపిక చేస్తారు కానీ ఒక హద్దు ఉంటుంది, అండ్ మనం బాధ్యత కూడా ఉంటుంది అన్నది నేను గుర్తు చేస్తున్నాను. అంటే స్కూల్లో వేసామా, డబ్బులు కట్టామా అని కాకుండా యాజ్ ఎ పేరెంట్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత రెగ్యులర్ గా ఏమవుతోంది, పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవ్వండి, మీ పిల్లల్లో ఉన్న మార్పు, ఓకే, బిహేవియరల్ చేంజెస్. ఎంతసేపు రిపోర్ట్ కార్డే కాదు, బియాండ్ రిపోర్ట్ కార్డ్ దేర్ బిహేవియర్ యాక్చువల్లీ టెల్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.